ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రతిదినము వాక్య ధ్యానం చేస్తున్న మనకి ఈరోజు వాక్య ధ్యానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచూ ఉండగా యేసు మీకు శుభమని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. యేసు ప్రభు వారు శిలువ మరణమైన తరువాత ఆయన సమాధి దగ్గర తెల్లవారుజామున విశ్రాంతి దినమున తెల్లవారుజామున మగ్దలేనే మరియా ఇతర స్త్రీలు దేవుని కొరకు వేచి ఉండగా ప్రభు వారి కొరకు వేచి ఉండగా అక్కడ ఆ రాయి పొర్లించుట చూచి ప్రభువు యొక్క దూత ఆ యొక్క గుహలో ఆ రాయి పొర్లించిన యొక్క సమాధి గుహలో కూర్చుండుట చూచినప్పుడు వారెంతో మిక్కిలి భయపడిరని ఈ వాక్యంలో ఉంటుంది. అప్పుడు వారు వేచి ఉన్న ప్రభువు కొరకు వేచి చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న కావలి వారు ఎంతో మిక్కిలి భయపడి ఆ వెలుగు ఆ మెరుపుకి భూకంపం కలిగినప్పుడు దేవుని యొక్క గొప్ప మర్మమును చూసినప్పుడు దేవుని యొక్క గొప్ప అక్కడ ఒక గొప్ప ప్రకాశవంతమైన సన్నివేశమును చూసినప్పుడు వారు ఎంతో మిక్కిలి భయపడరని ఈ వాగ్దానంలో ఉంది. అప్పుడు యేసు ప్రభు వారి మగ్దలేనే మరియమ్మ గారికి కనిపించి ఇదిగో మీకు శుభమని చెప్పాను అంటే ప్రభువే వారిని పిలిచి మీకు శుభమని చెప్పాను అంటే మీరు వెతుకుచున్న యేసును నేనే అని చెప్పి మీకు శుభమని చెప్పినప్పుడు వారు ఎంతో మిక్కిలి సంతోషంతో భయంతో వారు దేవుణ్ణి ఎంతగానో స్తోత్రములు చెల్లించి యేసు పాదాల చెంత నమస్కరించి యేసుని స్తుతించినట్టు ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. అలాగే మీరు వెళ్ళి గలిలయలో నేను ఉన్నానని తన శిష్యులకు చెప్పమన్నప్పుడు ఆ ప్రకారముగా మగ్దలేనే మరియ వెళ్ళి ఆ శిష్యులకు చెప్పటం అన్నది మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పునరుద్ధాన దినమున కలుసుకొనుట, పునరుద్ధానము గురించి మళ్ళీ శిష్యులకు తెలుపుట అన్నది మగ్దలేనే మరియ ఆ రోజు పునరుద్ధానము రోజు విశ్రాంతి రోజు యేసు ప్రభు వారి యొక్క వర్తమానం పునరుద్ధాన వర్తమానము శిష్యులకు తెలిపినట్టు మనం ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక పునరుద్ధానుడైన యేసు యొక్క సువార్తను మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మన జీవితాల్లో పునరుద్ధారమైన యేసు ప్రకాశవంతముగా ఆయన వెలుగుచూ ఉండగా ఆయన యొక్క కృపను మనకు సహాయమును అనుగ్రహించినందుకు స్తోత్రములు స్తుతులు చెల్లించే వారముగా మనం ఉన్నందుకు మనం నిత్యము దేవుడికి స్తుతించే ఘనపరిచే వారముగా ఉంటూ ఉన్నాము కనుక దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఈ దినమున వాగ్దానం ఇచ్చావు తండ్రి నా ప్రభువా. ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచూ ఉండగా యేసు మీకు శుభమని చెప్పావు తండ్రి. నీ శిష్యులకు ఆ శుభవార్తను తండ్రి నా నాయన చెప్పమని నా ప్రభువా ఇదిగో తండ్రి మగ్దలేనని మీరు పంపించి ఉన్నారు. పునరుద్ధానమును గురించి తండ్రి నా నాయన వేచి ఉన్న నీ శిష్యులు అలాగే తండ్రి నా నాయన అనేక మంది ప్రభువ వేచి ఉన్నప్పుడు వారందరికీ కనిపించటానికి ప్రభువ నీవు చూపించిన కృప కొరకై నీకు స్తోత్రములు, నీ ప్రేమ కొరకై నీకు వందనములు ప్రభువ. మా అందరి నిమిత్తము తండ్రి నీవు పునరుద్ధానుడై ఉన్నందుకు మీకు స్తోత్రములు ప్రభువ. మమ్ములను తండ్రి నాయన అదే విధముగా మా పనులను ప్రభువ అదే విధముగా ప్రభువ మా కుటుంబాలను తండ్రి మా సంఘాలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవలసినదిగా యేసు అతి పరిశుద్ధ నామములో నేను మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.